చెప్పేదైనా వెహికల్ వచ్చా ముందు ఆ వెహికల్లో వస్తానని లేదండి ఏం దాకా అది అయిపోతుంది ప్రచారానికి ఏమో వద్దు ఎవరు ఉంటాయా పీడీకి కలెక్టర్కి మొత్తం డిఈకి ఈఈకి అన్ని పెట్టి మా ఊళ్ళో వస్తున్నాం మేము గల్బా చేయము వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఎటువంటి మళ్ళీ ఎంగపెట్టి కొట్టావాడు ఓటు రావాలా ఓటు రావాలా ఒక నిమిషం మేము ఏం గల్బా చేయము మీరు బొమ్మను ఉండండి మేము సైలెంట్ ఏం కాదు మేము సైడ్ ఉంటాం మీరు అడ్డం వస్తేనే ఇదంతా పంపు అవుతుంది మేము సైడే ఉంటాం మీరు అడ్డం వచ్చేదాకా నుంచి పక్కన పడుతుంది
వాడు కూడా రావడు. అయినా మీరు కొట్టాను సార్, దెబ్బలు తిన్న వాళ్ళ కాడికి వచ్చి మమ్మల్ని ఆలోచించారు. వాడు జంకొచ్చి దేశంలో పెద్ద కొట్టాను, అప్పుడు మేము ఏమైనా మీకు సెలవు రైతాం. కానీ మా కాడికి వచ్చి మీరు అరుస్తారు సార్. ఓడేమో ప్రచారాన్ని పంపించి 24 గంటలు మీరు రాండి. ఓడేమో తెలుగుదేశం, మేమేమో అధికార పార్టీ అంటే మేము కూడా తీసుకుంటాం. అధికార పార్టీ అన్న సిగ్గుపడుతుంది ఎవడని చూస్తే నోట్లో మమ్మల్ని లాగుతూ ఉండరు. వాడిని దిగపోయి ముందు లోపలైంది సార్, మక్కలు ఇంచండి నా కొడుకుని, అప్పుడు వస్తాం మేము. ఒక్కడే ఉన్నాడని అతని మీద ఒక్క అందులో ఒక మండలి కన్వీనరు ఏమనుకుంటాం సార్ కూడా మండల కన్వీనరు తగువ పెట్టుకుని ఆడవాళ్ళని చెప్పులతో కొట్టు, చెప్పులు తీసుకుని ఎప్పుడు గడపాలి చీలిపోలే, ఎప్పుడు ఎక్కడ తగిలితే ఇక్కడ తగలదా, ఈ నుంచి లేస్తే తగలదా. ఈ పత్రిక నిండా మందులు ఎప్పుడు అతను డబ్బులు ఉండదు సార్. వల్ల ఆడవాళ్ళు లేనప్పుడు సోదా అనేది ప్రచారానికి వచ్చారు సార్. ఫస్ట్ ప్రచారానికి పోయింది, 3 నెలలు అప్పుంది. ఎవరు లేనప్పుడు కట్టుకుని ఈరోజు నిన్న కూడా టీజీ పెట్టి నిన్న 3 అయినా తిరిగేదానికి అప్పుంది. కట్టుకునే ఇంట్లో పైకి చేసేపోయి ఏమైనా అధికారులు ఎంక్వైరీ చేయడము, ఆ సిమెంట్ ఈ సిమెంట్ అంటూ గలబా చేస్తే అప్పుడు మేము గమ్మగారు ఇప్పుడు మేము ఆ టీ తాగుతున్నాం సార్. ఆడ వాళ్ళు 10 మంది 20 మంది అవును ఎక్కడేట అంటారు, రాండి రాండి అంటాం. మేము కూడా శ్రీము రక్తం నన్ను ఉదయను ఆయన వచ్చి మామ ఏది మామ మేము లేనప్పుడు మా ఇంటి మీద కూడా లేదు మామ మా చెట్టుని కూర్చుంది అనేది. అమ్మ మేము మాట్లాడుతున్నాం పోనా, ఎప్పుడైతే కూర్చుందో ఆమెనే ఏమంటున్నాడు కదా దగ్గర రామయ్య వచ్చినట్టు మా బాధ్యత చూపించారు. వాడు డబ్బులు ఇస్తారేమో అతను అతను ఎవరో ఎక్కడికి వాడి పుట్టుకున్న వల్ల వాడు బతికింది. ఇదంతా సార్ కారణము ఈ మొత్తానికి కారణము ఎక్కడండి సార్. అతను లేని రోజులు వాళ్ళు మేము అన్నదమ్ములాగా బతుకుతా ఉంటుంది. ఇక్కడ చదువుతుంది సార్, అక్కడ ఉండే అక్కడ చదువుతుంది సార్. ఇక్కడ ఇంతకుముందు టీడీపీ చెప్పమాట వాస్తవాలు కూడా ఈ నుంచి లేస్తే తగదు. అతను మంచోడు బాబు అమ్మని దిగి మట్లే పొట్ల నెట్టుకోవడం అంటే ఇప్పుడు పొట్లాట ఓకే చెప్పండి సార్, పర్లేదు చెప్పండి. మార్నింగ్ ప్రజాదీవన కార్యక్రమంలో భాగంగా మేము ఇన్ఛార్జ్ బొల్లినేని రామారావు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొల్లినేని రామారావు గారు మంగళపాలెంలో తిరుగుతున్నగా ఆల్కైర్ ఫంక్షన్ హాల్ దగ్గర వర్క్ ఇన్స్పెక్టర్
అయినటువంటి హర్షవర్ధన్ రెడ్డి ఇంటి దగ్గర ఉమ్. గవర్నమెంట్ సిమెంట్ బ్యాగులు అవును. కనిపించగా ఆ. ఎంక్వైరీ చేస్తే అవి కొండలపాలెం పంచాయతీలోని జగనన్న లేఅవుట్లో తీసుకొచ్చినట్టుగా నిర్ధారమైంది. ఓకే అప్పుడు మీడియా మిత్రుల ద్వారా మీటింగ్ పెట్టడం జరిగింది. ఓకే సార్. మీడియా మీటింగ్లో తెలియపరిచి కాంట్రాక్టర్ని కనుక్కోవడం ద్వారా ఉమ్. 50 లారీలు రాళ్ళు 250 బ్యాగులు సిమెంట్ రాళ్ళు తీసుకున్న సిమెంటు ఆ. బస్తాలతోటి ఆధారాలతోటి పట్టడం జరిగింది. మీడియాకి కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే సార్. హౌసింగ్ పీడీ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఏఈ గారికి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఉమ్. అయితే వీళ్ళు దౌర్జన్యంగా ఈ వైసీపీ నాయకులు ఉమ్. మీరు రండి బస్ స్టాండ్కి మేము చూసుకున్నాము, ఆ. మా ఇష్టం మేము ఏమైనా చేస్తాము, ఉమ్. ఏం చేసుకుంటారో చూద్దామని చెప్పే విధంగా ఓకే. రౌడీయిజం చేస్తున్నారు. ఉమ్. దానికి మేము రౌడీయిజం ఏముందంటే మేము ప్రజలకు అన్యాయం జరుగుతుంది, అన్యాయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము ఓకే సార్. అనే విధానంతో మేము పోతున్నాము. వాళ్ళు గొడవ చేయడానికి వస్తున్నాము. ఓకే సార్. దీన్ని మేమందరం తీవ్రంగా ఖండిస్తాము. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.